ఎందుకంటే చట్టం ఉంటుంది కదా, చట్టం తప్పు అంటే తప్పే, ఒప్పు అంటే ఒప్పే. దానికి నేనేమి వ్యతిరేకంగా కాదు. కాబట్టి చట్టాన్ని వ్యతిరేకించినంత పెద్దవాడిని కాదు. మరి వాళ్ళకి నేను నా విన్నపం ఏంటంటే వాడిని ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా వార్నింగ్ ఇచ్చి అవసరమైతే 2 జల్లలు కొట్టి వదిలియండి సార్ అని బ్రతిమాలుకుంటున్నాను. అంతే. నేను తిరగలేను, లాయర్లు పెట్టుకుని డబ్బు ఖర్చు పెట్టుకుని నేను తిరగలేను, నా ఆరోగ్యం బాగోలేదు. అది నాకు 5 రకాల రోగాలు ఉన్నాయండి. అంటే మీ అబ్బాయి ఆల్రెడీ కొన్ని 100 కోట్లు సంపాదించాడు ఈ సినిమా పైరసీ ద్వారా, బెట్టింగ్ యాప్ల ద్వారా అని కొంత ప్రచారం జరుగుతోంది. సో ఈ లాయర్ని పెట్టుకునే అంత స్తోమత లేదంటారా? ఆడు పెట్టుకుంటాడనే స్తోమత లేదు నేను అన్నాను. మరి నేను అడిగాను కూడా, లాయర్లు పెట్టమంటావా, నువ్వు కొంచెం తెలిసిన లాయర్లు ఉన్నారు, మరి నువ్వు ఒక్కడవి అయిపోయి కదా, పెట్టమంటే మరి లాయర్ తెలిసిన ఉన్నారు పెడతాను అని. వద్దు పర్వాలేదు, ఇక్కడ ఉన్నారులే నాకు చూసిన వాళ్ళు, నువ్వు ఆరోగ్యం నువ్వు బాగుంటే చాలు అన్నాడు. నేను బాగానే ఉంటాను బాబు, నువ్వు బాగుంటే చాలు, నాకు రాలేదు కానీ నీ గురించే నా బెంగ అని చెప్పాను. అంతేగా సార్, మనం చేసేదంటూ ఏం లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకే అరెస్ట్ అయిన తర్వాత మీరు మీ అబ్బాయితో మాట్లాడారండి? వాళ్ళే ఫోన్ చేశారు సార్, పోలీసులే ఫోన్ చేశారు నాకు. చేస్తే నేను ఎవరో అనుకొని ఎత్తాను. నేను హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి అంటే, నమస్కారం సార్ చెప్పండి అన్నాను. మీ అబ్బాయి మాట్లాడుతారట అన్నాడు. మాట్లాడండి సార్ ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇస్తే మాట్లాడాను. ఇవన్నీ కొన్ని సెకండ్లే. అయితే ఎలా ఉన్నాను అన్న, బాగున్నావా అన్న. నేను బాగానే ఉన్నాను బాబు, మనకి ఎందుకు ఈ తలనొప్పులు, మనకు ఉండేది మనకు చాలు కదా, ఎందుకు వచ్చింది అలాంటి పనులు చేసావు, నువ్వు బాగుంటే నాకు అంతే సంతోషం అనేసి ఫోన్ కట్ చేస్తాను. అయితే మరుసటి రోజు నాకు ఒక ఐడియా వచ్చింది, నంబర్ ఉంది కదా వాళ్ళ నంబరు, ఫోన్ చేద్దాం అనేసి ఆ నంబర్కి 11 తర్వాత నేను ఫోన్ చేశాను. ఎత్తలేదు. మళ్ళీ 2వ కాల్ కూడా చేశాను, ఎత్తలేదు. అయితే మళ్ళీ 2:15 చేసి మళ్ళీ వాళ్ళే చేసుకొచ్చారు. చేస్తే నేను ఎత్తాను, పోల్చాను నంబరు, పోల్చి ఎత్తాను. సార్ ఏమంది రవి వాళ్ళ నాన్న సార్ అన్నాను. తెలుసు అన్నారు వాళ్ళు. అంటే ఒకసారి కొన్ని సెకండ్లు మాట్లాడతాను సార్, మా కుర్రోడికి కారణాంశం, మీరు ఒకసారి ఇవ్వండి సార్ దయచేసి ఫోను మా కుర్రోడికి అన్నాను. ఇచ్చారు. ఇస్తే బాబు నువ్వు అక్కడ ఒక్కడో అయిపోయి కదా, నీకు ఎవరు లేరు కదా, మరి నువ్వు ఏం చేయగలవు, ఆ పోలీసుల అదుపులో ఉంటే నువ్వేం చేసుకోగలవు, నేను ఇక్కడ లాయర్ని పెడతాను, తెలుసు లాయర్లు ఉన్నారు నాకు, పెట్టమంటే పెడతాను, నేను అన్నీ చూసుకుంటాను, లాయర్లకి డబ్బులు అయ్యి నువ్వు ఇవ్వక్కర్లేదు, నేనే చూసుకుంటాను, నేను లాయర్లు చెప్పి వాళ్ళు చేయవలసింది ఏదో ప్రయత్నాలు చేస్తారు, నీకు సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను అంటే చెప్పాను. చెప్తే వద్దు ఇక్కడ ఉన్నారు నాకు పెట్టొద్దులే అనేసి అన్నాడు. అయితే నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి, నెంబర్ ఉంది కదా నీ ఇక్కడ, నాకు చెయ్యి, డబ్బులు కావాలన్నా ఏదో హెల్ప్ చేస్తాను, నేను నాకు డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, నీకు ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేయి అని ఫోన్ పెట్టిస్తానండి, అంతే. ఓకే. అంటే మీ అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే మీ అబ్బాయి చేసిన పైరసీ వల్ల, ఐబొమ్మ వల్ల సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది, ఇలాంటి వాడు బతకడానికి వీల్లేదు, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఒక కామెంట్ చేశాడు. ఏం మాట్లాడతారు సార్ అతను అన్న మాటల మీద? ఆడు సి కళ్యాణ్ అడ్డుగా బలిచాడండి, డబ్బు సంపాదించేసి అడ్డుగా బలిచాడు. ఆడు 100 కోట్లెట్టి సినిమా తీసి 1000 కోట్లు మింగేయడానికి చూస్తాడు. ఆడికి బాధ ఉంటుంది, పబ్లిక్ ఎందుకు బాధ ఉంటుంది, నాకెందుకు బాధ ఉంటుంది సార్? 100 కోట్లు ఎవడండి ఎట్టమన్నాడు ఆడిని ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ